నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి 2025వ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురువుగారు, 2025వ సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి నెల వరకు కూడా ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అండ్ దాంతో పాటుగా వీరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు? మనకి ఈ మీనరాశి వాళ్ళకి 2025వ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరం అంటాం. ఎప్పుడు ఉగాది తర్వాత నుంచి. అంతకుముందంతా మనం క్రోధనామ సంవత్సరంలోనే ఉంటాం. ధనం సమృద్ధిగా వస్తుంది. ఆ వాసనలు ముందు వచ్చేస్తాయి అనమాట. మనకు రాబోయే డబ్బులు వస్తున్నప్పుడు ముందు కొంచెం సెగ తగులుతుంది. నిప్పు వచ్చినప్పుడు సెగ తగులుతుంది. ఆ విధంగా. సో మార్చి నెలలో వీళ్ళకందరికీ బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు. ఈ మీనరాశి వాళ్ళకి ఏలినట్స్ అని జరుగుతుంది. అసలు మీనరాశి వాళ్ళని ఎవరు పట్టుకోలేము మనం. చేప ఇప్పుడు ఇసుకలో బొమ్మిడాయి ఉంటది. దాన్ని ఇలా పట్టుకుంటే మళ్ళీ ఇలా పట్టుకుంటే అది జారిపోద్ది. ఇలా పట్టుకుంటే చేప ఎప్పుడు పట్టుకుంటే జారిపోద్ది. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు కూడా మీనరాశి వాళ్ళు పట్టుకుందామంటే దొరకరు అనమాట. అలాగే వీళ్ళకి ఎంతసేపు ఆనందంగా ఉంటారు ఈ 3 నెలల్లో కూడా. పార్టీలు పబ్బాలు, హ్యాపీగా ఉండడం, ఇలా అనమాట. విద్య విషయంలో స్టూడెంట్స్ వెనకబడిపోతారు. ఆదాయాలు వ్యయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే డబ్బు వస్తుంది, ఫుల్ వస్తుంది డబ్బు. ఖర్చు కూడా ఫుల్ ఖర్చు అయిపోతుంది. కాబట్టి మానసిక అపనిందలు అంటే మానసికంగా కొంచెం దుఃఖం కలగడం. వీళ్ళ యొక్క రాశిలో ఏంటంటే పాత స్నేహితులు బయటకు వస్తారు. ఇప్పుడు పాత ప్రేమికులు వస్తారు. వచ్చి వీళ్ళ జీవితంలోకి మళ్ళీ తిరిగి వీళ్ళ ఇళ్ళకి వస్తారనమాట. దీనివల్ల ఏంట్రా బాబు వీడొచ్చాడు మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ మనకి బ్లాక్ లిస్ట్ లో పెట్టుకోవడాలు, కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన, అంటే ఏదో రకంగా కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట శని. కాబట్టి ఈ యొక్క మిథున భార్యాభర్తల మధ్య వీళ్ళకి కొంచెం చిన్న చిన్న తగాదాలు, భార్య ఆరోగ్యం గురించి భర్త ఆరోగ్యం గురించి భార్య ఇద్దరు కూడా వీళ్ళు ఆందోళన చెందడం. ఆందోళన అంటే దేనికోసం అనుకుంటున్నాం? ఇద్దరి మీద ప్రేమ అనేది తర్వాత సంగతి. ముందు హాస్పిటల్ బిల్లు కోసం. ఎందుకో 10 లక్షలు వేస్తాడు బిల్లు. అమ్మో సప్తమ కేతువు ఏమని చెప్పబడింది? అనారోగ్యము అని చెప్పాడు. అందుకు బాబాయ్ ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, బిల్లు పడుతుందని భయంతో ఉంటారు. ఇక ఉద్యోగాలు చేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ బ్రహ్మాండంగా చేసుకుంటా ఉంటారు. అరే బాబు మేము వచ్చేస్తాం రా నేను ఆఫీస్కి, వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టేస్తున్నా ఇన్ని సంవత్సరాల నుంచి అన్న హెడ్ క్వార్టర్స్ మమ్మల్ని పిల్లండి అంటే నో, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే చెయ్యి హ్యాపీగా అంటారు వాళ్ళు. అంటే ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు ఎలినట్స్, ఇంట్లోనే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు కూడా మీన రాశి వాళ్ళకి ఎక్కువ ఎలినట్స్ అని సెగ తగలదు. ముందు కుంభరాశిని దంచుతున్నాడు శనీశ్వరుడు. నెక్స్ట్ వస్తాడు అనమాట. నెక్స్ట్ లిస్ట్ కౌన్సిలింగ్ లో నెక్స్ట్ లిస్ట్ ఎలాగో మీన రాశి వాళ్ళు నెక్స్ట్ లిస్ట్ లో వస్తారు. కాబట్టి వీళ్ళకి ఏ ప్రాబ్లము లేదు. ఈ యొక్క ఉద్యోగాల కోసం వెళ్తారు కదా, ఎనీ జాబ్ సెలెక్టెడ్. అలా తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకుంటే చక్కగా విదేశీయానాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు విదేశీ యాత్రలకు వస్తాయి, వీసాలు వచ్చేస్తాయి ఈజీగా. స్టూడెంట్స్ కి రండి అని విశ్వవిద్యాలయాలు రెడ్ కార్పెట్ వేస్తారు, ఫీజులు వస్తాయి కదా వాళ్ళకి. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వీళ్ళ కూడా చక్కగా వీళ్ళు పిలుస్తారు. అంటే పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ మీనరాశిలో ఉన్న వాళ్ళకి చక్కగా మంత్రి పదవులే వచ్చేస్తాయి కోరుకోకుండా. చాలా మందికి అచానక్గా వస్తాయి చూడు. అంటే మంత్రి పదవులతో సమానమైనటువంటి నామినేటెడ్ పోస్టులు, రాజకీయ నాయకులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాజాలాగా బ్రతకడానికి మీనరాశి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీనరాశి వాళ్ళు రాగానే ఎనర్జీ వస్తుంది. అయితే కొంచెం ఎలినట్స్ అని ప్రభావం ఉండడం వల్ల వీళ్ళు ఎనర్జెటిక్ గా ఉన్నా వీళ్ళ మూడు పాడు చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ ముందుకు అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతా ఉంటారు. కాబట్టి అది అప్పుడు ఆ రోజు వాళ్ళ మూడు పాడవుతుంది కదా, ఇదే శని దోషం తీసేయడం అంటే. ఆ తర్వాత చేపల రొయ్యల చెరువులు, రైతులు వీళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. వ్యవసాయంలో కోళ్ల ఫారాలు, అపరధాన్యాలు, కిరాణా షాపులు, చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. బట్టల వ్యాపారము, వస్త్ర వ్యాపారంతో పాటు హోటల్ ఇండస్ట్రీ, పబ్స్ నడిపేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు చేస్తారు.
టూర్స్ ఆ తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో దాన ధర్మాలు చేయడం, ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ పనులన్నీ కూడా వెనుకపడిపోతున్నప్పుడు ఆ పనులన్నిటిని కూడా మొక్క ఓని పట్టుదలతో వీళ్ళు చేసి ఒక దీక్షతో చేసి మేము చేస్తున్నాము అని చెప్పి చేసి చూపిస్తారు. కాకపోతే ఏలినాటి శని ప్రభావం వల్ల పెళ్ళైనటువంటి వాళ్ళకి వాళ్ళ భర్తలు, తర్వాత పెళ్లి కానటువంటి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల వల్ల అప్పుడప్పుడు మానసిక అశాంతి అనేటటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఫర్ నో రీజన్ దేర్ మైండ్ విల్ బి డిస్టర్బ్డ్. అందువల్ల ఆ పూట అన్నం మానేసేయడం, తద్వారా గ్యాస్ వచ్చేయడం. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేటటువంటి వ్యాధులు ఈ రాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ యొక్క మహిళలు తీసుకుంటే మహిళలు ఆడబడుచులను బ్రహ్మాండంగా చూస్తారు, అత్తగారులను బాగా చూస్తారు. భర్తను పక్కన పెట్టేసి అత్తగారు కోడళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు షాపింగ్కి వెళ్ళిపోతారనమాట. ఆశ్చర్యపోతారు, అత్త కోడళ్ళు ఏంటి ఇలాగని. అటు భర్తను పక్కన పడేస్తారు, మామగారు స్టన్ అయిపోతాడు. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉందమ్మా. మరి కొత్తగా పెళ్లి చేసుకున్న దాంపతులకి మరి పిల్లలు కావచ్చు, మరి ఇలాంటివి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? వద్దంటే పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు మనకి ఏలినాటి శనిలో పిల్లల్ని ఇచ్చేస్తాడు, కర్మబంధనం, వీళ్ళతో 30 సంవత్సరాలు ఉండరా అని బంధించేస్తాడు. పెళ్లి కాని ప్రసాదులందరికీ పిల్లనిచ్చేస్తాడు, చేసేసి దీంతో 40 సంవత్సరాలు వేగరా అని ఇరికిచ్చేస్తాడు. ఏళ్ళనాటి శని అంటే దానికి అర్థం ఇదే అంటారా? బంధాకారకుడు, బంధ విముక్తి చేసేవాడు ఆయనే, బంధాల్లో ఇరికిచ్చేసేవాడే. కర్మకారకుడు, కర్మఫల దాత. కర్మాని మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు ఫలితం ఇస్తాడు. పూర్వజన్మలో మనం అప్పులు ఎగ్గొట్టామనుకో, ఆ అప్పులు ఎగ్గొట్టినాడు మనకు భర్తగానో పిల్లలుగానో వస్తారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అంటే రుణానుబంధాలను బట్టే మనం ఇంట్లో పెంచుకునే కుక్క పిల్ల, పశువు, పత్ని, సుత, భార్య, పిల్లలంతా కూడా అప్పులోళ్లే. కాబట్టి వీళ్ళంతా కూడా గత జన్మలో అప్పులు డైరెక్ట్ వసూలు చేస్తారన్నమాట, అఫీషియల్గా వసూలు చేస్తారు. కాబట్టి వీళ్ళంతా కూడా మనం ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా వీళ్ళని చూసుకుంటే ఈ రుణం ఎక్కడితో కడుక్కోవాలి. వీళ్ళతో వేగలేక డైవర్స్లు ఇస్తున్నారు చాలా మంది మిగతా రాశులు వాళ్ళు. మేన రాశి వాళ్ళు ఏమన్నా ఎవరు డైవర్స్లు. వాళ్ళంతా కూడా కర్మ ఈ జన్మలో కడుక్కోరా అని పంపితే కడుక్కోకుండా నెక్స్ట్ జన్మకి దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. ఆ జన్మ కర్మలు ప్లస్ ఈ జన్మ కర్మలు బాగా దంచుతాడు శనీశ్వరుడు. ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు ఆచరించడం వల్ల దీని ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుందంటారు? మనకి ఏలినాటి శని ఉన్నప్పుడు ఇంకెవ్వరిని టచ్ చేయకూడదు మనం, ఓన్లీ శనీశ్వరుడు. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి అధిక పారితోషికం ఇవ్వాలి. ఎందుకని ఉదయం 8 గంటలకి అని అనడానికి కారణం ఏమై ఉంటుంది? శని నెంబర్ అది. ఉదయం 8, రాత్రి 8. రాత్రులు ఇవ్వం కదా, రాత్రి పంతులు గారు దొరకడం. కాబట్టి ఉదయం సరిపోతుంది. ఆ తర్వాత మనకి నవగ్రహాల చుట్టూ, దేవాలయం చుట్టూ తిరగాలి. ఆ శనికి ఓం శనేశ్వరాయ నమః అంటూ మనము అభిషేకం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వారి ఇళ్లలో చేసుకోవడం ద్వారా ఈ శని దోషం అంతా పోతుంది. అలాగే ఈ ఆంజనేయ స్వామి వారిని కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు పూజ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఏలినాటి శని దోషం నుంచి మనం బయటకు వస్తాం. తద్వారా ఏమవుతుందంటే మన బుర్ర పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ దోషాలు ఏంటివి ఎలాగా డైరెక్ట్ గా గ్రహాలు వచ్చి చెయ్యవు. అవి ఏం చేస్తాయంటే మనకి అప్పుడు అటువంటి మనుషులు మనకి తారసపడడం వల్ల అటువంటి మానసిక ఆలోచన అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనం దొంగతనం చేయకరా అని మనం రోడ్డు మీద ఈ డ్రెస్ లో ఉన్నవాడు మనం చెప్పామనుకో, పోవయ్యా పంతులు అంటారు. అదే పోలీసు వాడు వచ్చి దొంగతనం చేయకు, లోన్ వేసేస్తా అంటే వాడు మానేస్తాడు. అంటే వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ధన్యవాదాలు.